మన బాలజిల్లా గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా పరిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక మహానుభావుడు ఇచ్చేశారు. హైందవ సాంప్రదాయమే తన ఆస్తిగా, ఆధ్యాత్మికత తన ఆయుధముగా, ఆలయ పవిత్రతే తన పరమావధిగా భావించి తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా తన ఆలయం కోసం ఆసుపత్రిలో ఉండి కూడా ఆలయ కార్యక్రమాల కొరకు ఆరాటపడ్డాడు ఒక మాస్టర్. తన విధిని పక్కన పెట్టి మన ఆలయ విధి కోసం అంతర్గని యోధుడిగా ఎన్నో అవరోధనలు ఎదుర్కొన్నాడు, అభియోగాలు కూడా ఎదుర్కొన్నాడు. ఇది కొందరు దేవాలయం కాదు, మన అందరి దేవాలయమని నిరూపించాడు మన మాస్టర్. తను కష్టపడుతూ మన అందరినీ కూడా సేవలో భాగస్వాములను చేయించు తన బాధ్యతలను గుర్తు చేసినారు మన మాస్టర్. మానవత్వం విలువలలో ఈ కాలంలో మానవత్వం తీర్చిదించిన ఆ మహా మనిషి మహానుభావుడు మన మాస్టారు, మన మూర్తి మాస్టర్. కృష్ణుడై స్వామి పాదాలపై రాలనా, జ్యోతినై స్వామి మందిరములో ఉండనా అన్నట్టుగా మన ఆలయ అభివృద్ధి కోసం తన భుజస్కంధాలపై వేసుకొని అహర్నిశలో కృషి చేసే వ్యక్తి మన మూర్తి మాస్టర్. వేదనాదాలు, హైందవ నినాదాలు, పదభంగిమల పొంగముడు, రాక్షసులోమని మన మాస్టర్ అని మన ప్రచారం పేరుగా జరుగుతున్న ఈ తరుణంలో మన సంస్కృతిని, మన సాంప్రదాయ ఆచారాలను మనమే కాపాడుకోవాలని చాటి చెప్పిన మన మాస్టారు, మూర్తి మాస్టారు వారిని సాధారణంగా ఈ వేదికపైకి ఈ గ్రామ పక్షాన ఆహ్వానిస్తున్నాము. అటువంటి మహానుభావునికి మన ఊరి మీ ఊరి గురుస్వామి గట్ల నాగరాజు గారు తన చిన్న సన్మానాన్ని ఆ దంపతులిద్దరికి ఈ ఊరి తరఫున సాగిస్తున్నారు. పరిమళించే మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనిషికి అందరూ స్వాగతం 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 స్వాగతం. స్వామి ఇంతటి అదృష్టాన్ని మన గట్ల నాగరాజు గారు ఈరోజు గట్ల నాగరాజు గారు ఎంతో అదృష్టాన్ని ఈరోజు చేస్తున్నారు. ఆ అదృష్టం అతను ఒక్కరికి కాదు, ఈ ఊరి వారందరికీ అని